నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అవే పిచ్చి మాటలు, అవే ప్రేలాపనలు. తీరు మారటం లేదు, బుద్ధి రావటం లేదు. దాయాది మరోసారి రెచ్చిపోయింది. మన దేశంపై వక్ర బుద్ధి చాటుకుంది. ఇండియాపై విషం చిమ్మడమే లక్ష్యంగా పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ తమపై దాడి చేసిందని, మర్కాయే హక్ పేరుతో ధీటుగా సమాధానం ఇచ్చామంటూ కొత్త పల్లవి అందుకున్నారు మునీర్. కాల్పుల విరమణ కోసం మోదీ ప్రభుత్వమే కాళ్ల దగ్గరకు వచ్చిందని ప్రగల్భాలు పలికారు. అమెరికా మధ్యవర్తిత్వంతో మోదీ ప్రభుత్వమే వేడుకుందని అవాస్తవాలను వల్లెవేశారు అసీం. కశ్మీర్ కేరాఫ్గా ఆయన ఆడుతున్న కన్నింగ్ గేమ్ ఏంటి? ఉగ్ర కుట్రకు తెరలేపాడా? ఆపరేషన్ సింధూర్ 2.0ను స్టార్ట్ చేయాల్సిన సమయం రాబోతోందా? పాక్ ప్రేలాపనలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన ఓవర్ యాక్షన్ కామెంట్స్ అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియా తమ దేశ భౌగోళిక సమగ్రతను ఉల్లంఘించిందని అసీం ఆరోపించారు. అయితే జాతీయ ఐక్యత, పూర్తి సైనిక శక్తితో ధీటుగా సమాధానమిచ్చామన్నారు. భారత్తో జరిగిన పోరాటం సాధారణ యుద్ధం కాదని, రెండు సిద్ధాంతాల మధ్య జరిగిందన్నారు. భవిష్యత్తులో యుద్ధ స్వరూపం పూర్తిగా మారబోతోందని ఆయన జోస్యం చెప్పారు. కొత్త సాంకేతికత, ఆధునిక ఆయుధాలు, ప్రత్యేక శిక్షణ ద్వారా యుద్ధాలను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సన్నద్ధమవుతోందని మునీర్ తెలిపారు. నాటి ఘర్షణ సమయంలో భారత్లోని 26 లక్ష్యాలపై పాక్ విజయవంతంగా దాడులు నిర్వహించిందన్నారు. అయితే అసీం తన వాదనకు మద్దతుగా తగిన ఆధారాలు వెల్లడించలేదు. పైగా కాల్పుల విరమణకు అమెరికా ద్వారా భారతే మొదట ప్రతిపాదన తెచ్చిందని, దానికి తాము సమ్మతించామని ప్రగల్భాలు పలికాడు. భవిష్యత్తులో యుద్ధం రూపురేఖలు మారిపోతాయని, అందుకే తాము హంగోర్ క్లాస్ జలాంతర్గాములు, అత్యాధునిక రాకెట్ ఫోర్సును సిద్ధం చేస్తున్నామంటూ డాంబికాలు పలికారు. భూమి, గగనం, సముద్రం, సైబర్, అంతరిక్ష రంగాలను కలుపుకొని మల్టీ డొమైన్ వార్ఫేర్ రూపంలో యుద్ధాలు సాగుతాయని చెప్పుకొచ్చారు మునీర్. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. మరోవైపు మునీర్ వ్యాఖ్యలను భారత్ ఖండిస్తోంది. కాల్పుల విరమణపై ఎలాంటి మూడో దేశం జోక్యం లేదు అని, రెండు దేశాల సైనికాధికారుల మధ్య నేరుగా జరిగిన చర్చల ద్వారానే అవగాహన కుదిరిందని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ అలుపెరగని పోరాటం చేస్తోంది. పాకిస్తాన్ ఎన్ని కూతలు కూసినా మోదీ ప్రభుత్వం స్పష్టంగానే ఉంది. సరిహద్దు దాటి ఉగ్రచర్యలకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెబుతామంటోంది. రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి. కొద్ది రోజులుగా పాకిస్తాన్ రావణ కాష్టాన్ని తలపిస్తోంది. ఆకాశాన్ని అంటుతున్న ధరలు, అడుగడుగున నిరసనలు, పెట్రోల్ బాంబుతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఆకలి కేకలు, ఆర్థిక సంక్షోభంతో ఇస్లామాబాద్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అందుకే అటు పాలకులు, ఇటు ఆర్మీ అధికారులు కొత్త డ్రామాకు తెరలేపారు. దేశంలో అంతర్యుద్ధం ముంచుకొస్తున్న వేళ ప్రజల దృష్టిని మళ్లించేందుకు మునీర్ తన అమ్ముల పొది నుంచి పాత అస్త్రాన్నే మళ్లీ బయటకు తీశారు. మతపరమైన భావోద్వేగాలను రగిలించడం వెనక యుద్ధ లక్ష్యం ఏమైనా ఉందా? అసీం చేసిన రహస్య హెచ్చరిక అర్థమేంటి అనే ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అసీం కామెంట్లు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. మరో విధ్వంసానికి దాయాది వ్యూహరచన చేస్తోందా? కశ్మీర్ లక్ష్యంగా స్వయంగా మునీర్ కుట్రలు చేస్తున్నాడా? ట్రంప్ మద్దతుతోనే భారత్తో డెడ్లీ గేమ్ ఆడాలనుకుంటున్నాడా? అగ్రరాజ్యంతో స్నేహం కొనసాగుతున్న సమయంలోనే ఇండియాను దెబ్బకొట్టాలని ఆయన భావిస్తున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పశ్చిమాసియా మధ్యవర్తిత్వం ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకునేందుకు కశ్మీర్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రైట్, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు. సత్యం గారు నమస్కారం సార్. నమస్తే రోజా గారు. సత్యం గారు, 2025 మే నెలలో ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ను ఛేదించి 9 ఉగ్రవాద శిబిరాలను మట్టి కరిపించాం. అప్పుడు మౌనంగా ఉన్నటువంటి అసీం మునీర్ ఇప్పుడేమో హఠాత్తుగా ఈ మర్కా ఏ హక్ అనేసి ఏదో పేరుతో మేము విజయం సాధించేశాము అని చాలా ఏమంటారు, చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ ఉన్నాడు, కథలు చెప్తా ఉన్నాడు. అంటే ఇది పాక్లో ఉన్నటువంటి ఆర్థికంగా వాళ్ళు కుంగిపోయి ఉన్నారు, అప్పుల బాధలో ఉన్నారు, పిండి దొరక్క ప్రజలు కొట్టుకునేటువంటి స్థితిలో ఉన్నారు పాక్ ప్రజలు. సో వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించటం కోసము, అంటే వాళ్ళ ప్రభుత్వ వైఫల్యం ఉంది కాబట్టి దాని నుంచి కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నాడు అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ఏంటి సార్ మీ విశ్లేషణ దీనిపైన? పాకిస్తాన్ భారతదేశ వైఖరితోటి గత 70 ఏళ్లుగా వ్యతిరేక వైఖరితోటి పాకిస్తాన్ ఇప్పుడున్న స్థితికి దిగజారింది. చాలా చిన్న దేశాలు, పాకిస్తాన్ కన్నా చిన్న దేశాలు, ప్రపంచంలో చాలా దేశాలు డెవలప్ అయినాయి. కానీ పాకిస్తాన్ అలా కునారెళ్ళిపోవడానికి భారత వ్యతిరేకతతోటి అనేక తప్పులు చేయటమే ప్రధాన కారణం. దాంట్లో ముఖ్యంగా దాని క్యాపబిలిటీస్ని మించి రక్షణ వ్యవస్థ మీద ఖర్చు పెడతా ఉంది. ఇది మన తోటి పోల్చుకోదగ్గ విషయం కాదు. ఎందుకంటే మన జీడిపి $4 ట్రిలియన్, వాళ్ళ జీడిపి $0.6 ట్రిలియన్. మనలో 7వ వంతు జాతీయ ఆదాయం ఉంది, జాతీయ ఉత్పత్తి ఉంది. అట్లాగే మన దేశంలో 7వ వంతు వైశాల్యం, 7వ వంతు జనాభా. ఇట్లా 7వ వంతు ఉన్నటువంటి దేశం ఈ విధంగా మిలిటరీ మీద ఖర్చు చేస్తూ దాన్ని అమెరికా నుంచి అప్పులు తెచ్చుకొని ఆ అప్పుల కింద అనేక రకమైనటువంటి భారాలు మోస్తూ ఇవాళ ప్రజల్ని ఇప్పుడున్నటువంటి స్థితికి పాలకులు దిగజార్చారు. ఇది మొదటి అంశం. రెండవది, పాకిస్తాన్లో ఎప్పుడూ కూడా భారతదేశ వ్యతిరేక వైఖరికి గట్టిగా ఉంటే, ఎవరైతే అగ్రెసివ్గా ఉంటారో వాళ్ళని భారత వ్యతిరేకతోటి బాగా పోట్లాడుతుందని చెప్పేసి వాళ్ళని గెలిపించడం, లేకపోతే వాళ్ళ వెనకాల ర్యాలీ కావటం ప్రజలు, ఆ విధమైనటువంటి ఒక మతతత్వ ఆవేశాన్ని, భారత వ్యతిరేక ఆవేశం, మతతత్వం దాంట్లో ఇమిడి ఉన్నటువంటి వైఖరిని ప్రదర్శిస్తూ ఎలక్షన్లో పోతా ఉన్నారు. ఇప్పుడు మునీర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్, నేను ఇంకోటి కూడా మీరు చెప్పింది కాక ఇంకోటి కూడా ఏం చేస్తానంటే, వాళ్ళ ప్రభుత్వాన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి కూడా ఇటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నవాజ్ కానీ, లేకపోతే షరీఫ్ కానీ, లేకపోతే మునీర్ కానీ, వీళ్ళు ఎలక్షన్ల ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఎలక్షన్ ద్వారా గెలిచినటువంటి ఇమ్రాన్ ఖాన్ని కూలదోసి వీళ్ళు వచ్చారు. వీళ్ళు సొంతంగా రాలేదు, అమెరికా సపోర్ట్ తోటి వచ్చారు. ఇమ్రాన్ ఖాన్ అమెరికా వ్యతిరేక వైఖరి ప్రదర్శించాడు. భారతదేశాన్ని మెచ్చుకోవటం, భారతదేశం చూసి నేర్చుకోవాలనటం, తర్వాత వాళ్ళ రక్షణ మంత్రి మనల్ని ఇటువంటి గ్రేవ్ యార్డ్గా మార్చింది అమెరికా అని స్టేట్మెంట్ ఇవ్వటం. ఇదంతా గమనించినటువంటి అమెరికా ఒక 30 మంది ఇమ్రాన్ ఖాన్ ఎంపీని కొనేసి, ఇమ్రాన్ ఖాన్ గోలదేసి జైలు చేసి ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, కట్టపుల్ల ప్రభుత్వాన్ని నిలబెట్టుతుంది. దానికి ప్రతినిధులే ప్రధానమంత్రి, ప్రెసిడెంట్, తర్వాత దానికి నాయకుడే మున్నీర్. కాబట్టి ఒక బలహీనమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అమెరికా, ఏది షరీఫ్ నవాజ్ను కూడా, ప్రధానమంత్రి ప్రెసిడెంట్ కూడా బలహీనమైనటువంటి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి వాళ్ళు గారు. అటువంటి బలహీనంలో ఉన్నప్పుడే సైన్యాధ్యక్షుడు అధికారం చెలాయించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళిద్దరిని పప్పెట్ చేసి మున్నీర్తో చర్చలు జరిపి మున్నీర్ ద్వారానే పాకిస్తాన్ని గైడ్ చేస్తుండు ట్రంప్. ఈ స్థితిలో మున్నీర్ ఇటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి పాకిస్తాన్లో తన సుప్రీమసీని రుజువు చేసుకోవటం, తర్వాత మిగతా ఇద్దరిని కూడా డామినేట్ చేయటం, ప్రెసిడెంట్, ప్రధానమంత్రిని కూడా మున్నీర్ పర్మిషన్ లేదే వాళ్ళు మాట్లాడని స్థితికి వాళ్ళ పాకిస్తాన్ చేరుకుంది. కాబట్టి ఇది ఏదో ఇండివిజువల్గా చేస్తున్నట్టు కాదు, అకస్మాత్తుగా చేస్తున్నటువంటి కాదు. ఇంటర్నేషనల్, అంతర్జాతీయ పరిణామ క్రమంలో ఈ ట్రంప్ యొక్క మోటివేషన్ తోటి మున్నీర్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. తర్వాత మరొక అంశం ఏంటంటే, మనకు చైనాకు ఘర్షణ ఉంటే